ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఈరోజు కొంతమంది మన పార్టీలో చేరడం జరిగింది. అది కూడా చాలా సంతోషకరం. మా జగన్మోహన్ రెడ్డి గారిపై నమ్మకం నుంచి ఈరోజు పార్టీలో చేరినందుకు చాలా సంతోషకరంగా ఉంది. అదేవిధంగా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మన నియోజకవర్గంలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయట్లేదు. అది మీ అందరికీ కూడా తెలుసు. గత 3.5 సంవత్సరంగా తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ గ్రామంలోనైనా అభివృద్ధి చేసిందా? ఎక్కడ కానీ అభివృద్ధికి నోచుకోలేదు, అరాచకాలు చేస్తుంది. దానికి తగ్గట్టుగానే ఒక బూత్ కమిటీ పెట్టుకున్నారు. వాళ్ళు ఒక పింఛనీ కావాలంటే ఆ బూత్ కమిటీ చెప్పాలి. ఆ బూత్ కమిటీ దగ్గరికి వెళ్తే తెలుగుదేశం పార్టీలో చేరితే నీకు చేస్తాం, లేదో చేయము. ఎంత దిగజారిపోయారంటే ఈరోజు రాజకీయంలో, అంటే ప్రజలకు స్వేచ్ఛ అనేది లేదా? వాళ్ళ ఇష్టానుసారం బతికేదానికి హక్కు లేదా? మీరందరూ గమనించండి ఎంత అరాచకంగా తయారయ్యారంటే. గతంలో ఎందరో మహానుభావులు ఎన్నో పార్టీలు పెట్టారు. భారతదేశం చరిత్రలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన మంచి పనులు, మంచి పథకాలు అలాగే నిలిచిపోయాయి. అవన్నీ మళ్ళీ తిరిగి తీసుకొని రావాలంటే కూడా ఇప్పుడున్న రాక్షస రాజ్యాన్ని తరిమి కొట్టాలంటే రానున్న ఎన్నికల్లో మనం రాజన్న గారి ముద్దు బిడ్డని రాజన్న రాజ్యం తిరిగి తీసుకొని రావాలంటే జగన్ మనం ముఖ్యమంత్రి చేసుకోవడమే మనం ధ్యేయంగా ప్రతి ఒక్కరూ కష్టపడాలి. ఈ పంచాయతీ నాకు తోటకర్మ పంచాయతీ ఎట్లో అదేవిధంగా కొత్తపల్లి పంచాయతీ కూడా నాకు అంతే. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మీకు ఎప్పుడు అందుబాటులో లేదో నాకు తెలుసు. మనకి ఇక్కడ ఉన్న సర్పంచ్ గారు మీకు ఏ అవసరమైనా ఎప్పుడు ఫోన్ చేసినా ఆయన వచ్చి ఏం పని కావాలో చేసి పెడుతున్నారు. అది మా అందరికీ తెలుసు. చేస్తున్నారో లేదా మీరే చెప్పండి. అధికారంలో ఉన్న పార్టీ చేస్తా ఉందా? ఇప్పుడు మనకున్న సర్పంచ్ చేస్తున్నాడా? అది కాబట్టి ఇదే రకంగా ప్రతి పంచాయతీలో వాళ్ళు అరాచకాలు చేస్తున్నారు, అభివృద్ధి చేయట్లేదు. మనం అందరం కలిసి కట్టుగా నియోజకవర్గ స్థాయిలో ప్రతి ఒక్కరూ కష్టపడి ఈ కులాల వారీగా అందరినీ ఆయన విభజించి పాలించడం కానీ, మన ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. మన అక్క చెల్లెలు ఎంతో మంది అమాయకులు ఆయన నమ్మి మోసపోయారు. డోక్రా రుణమాఫీ చేస్తా అన్నాడు. ప్రతి ఒక్కరింట్లో ఆశ ఉంటుంది, ఏదో ఉన్న అప్పులు తీరుతాయి, ఏదో ఆయన సీఎం అయితే మా బిడ్డలకు పెళ్లి చేసుకోవచ్చు అని. కేవలం ఒకే 1% ఓట్లతో 5 లక్షల ఓట్లతో గతంలో మన జగన్మోహన్ రెడ్డి గారి ఒకే ఒక్క మెజార్టీ అప్పుడు అన్ని లక్షల ఓట్లు వచ్చాయి. కానీ ఈరోజు అన్ని లక్షల ఓట్లతో ఈయన సీఎం అయ్యాడు. పోతే పోనీ సీఎం అయిన తర్వాత ఆ మాట నిలబెట్టుకున్నాడా? ఒక్కరికైనా ఇచ్చిన మాట వాగ్దానం నిలబెట్టుకున్నాడా? ఈరోజు నంద్యాలలో ఎన్నికలు ఆ రోజు గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళని ప్రలోభాలు పెట్టి పార్టీలోకి చేర్చుకున్నాడు. చేర్చుకున్న తర్వాత మంత్రి పదవి ఇస్తా ఉన్నాడు. మంత్రి పదవి ఇవ్వలే. ఆయన ఆ బాధతో కుంగి కుసించి మరణించిన తర్వాత మళ్ళీ వాళ్ళ కూతురికి మంత్రి పదవి ఇచ్చి ఈరోజు అక్కడ మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఉంటే ఆ రోజు గతంలోనే చెప్పాడు, ఎక్కడ అభ్యర్థి గెలిచింటే ఆ అభ్యర్థికి మేము వదిలేస్తాము అని. కానీ ఈ రోజు తెలుగుదేశం పార్టీకి విజ్ఞప్తికే వదిలేస్తున్నాం. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గుర్తుపెట్టుకుని అందరూ చూస్తున్నారు. ఇది మీరు చేస్తున్న అరాచకాలు, మీరు మాట్లాడుతున్న మాటలు. మొన్నటికి మొన్న మైక్ ఎత్తుకొని 5,000 ఇచ్చి కొంటా అన్నాడు. అంటే గొర్రెల సంతలో కొనడానికి నువ్వు సంతలో పోతాం మనం. శనివారం సంత, శుక్రవారం సంతకు పోయి ఇదంతా అదంతా అని కొనుక్కుంటాం కదా. అట్లా ప్రజలు నువ్వు 5,000 ఇచ్చి కొంటావా? ప్రజలు తగిన బుద్ధి చెప్తారు నీకు. చంద్రబాబు నాయుడు గారు ఇది అంత మంచి పద్ధతి కాదు. నేను వేసిన రోడ్లు అంటే ఎక్కడ ఎవరు బాబు గారి సొమ్ము ఆయన, మా ప్రజల సొమ్ము. ఎవరు కానీ గుర్తుపెట్టుకోండి, ఎవరు కానీ అధికారంలోకి వచ్చినా మనం వచ్చినా అంతే మీ డబ్బే. ఆ డబ్బుని సరైన పద్ధతిలో వినియోగించండి. మీరు
భూ కబ్జాలు చేసుకుంటూ డబ్బు సంపాదించుకుంటూ ఈరోజు ఐదేసి బడ్జెట్లో ఓట్లేస్తారు. అనవసరమైన రాజధాని ఇప్పుడు అక్కడ మనకి ఇంకా 10 సంవత్సరాలు హైదరాబాద్ వాడుకునే అవకాశం ఉండింది. అనవసరంగా సంవత్సరానికి 3 పంటలు పండే మంచి నేల, అలాంటి నేలలో ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టి ఆ స్థలాన్ని లాక్కుంటే వాళ్ళకి సరైన న్యాయం చేయలేదు. పోనీ నువ్వన్నా బిల్డింగ్ కట్టినావా, సింగపూర్ అంటావు, మలేషియా అంటావు, జపాన్ అంటావు, తీరా చూస్తే బిల్డింగ్ నీళ్లు కారుతాయి, వాన వస్తే నీళ్లు కారుతాయి. ఇదే జపాన్ సింగపూర్ ఇట్లా నువ్వు చేస్తావు. నీ ఇల్లు మాత్రం ఎంత బాగా కట్టుకున్నావు హైదరాబాద్ లో, నీ ఇంట్లో నీళ్లు లీక్ అవుతా ఉన్నాయా? ఇప్పుడు ఈ రోజు నీ ఇంట్లో నీళ్లు లీక్ అవుతున్నాయా? నిన్ను నమ్ముకున్న రాజధానిని ఈ రకంగా మోసం చేశావు. గుర్తుపెట్టుకో, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు రానున్న ఎన్నికల్లో ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. ఇక్కడ కూడా మనం ఇంకా మాట్లాడుకుంటూ పోతే ఎక్కువగా ఉంటుంది. మన శాసనసభ్యులు మన అధికార పార్టీకి చేరడం కూడా జరిగింది. కానీ చేరిన తర్వాత ఆ రోజు చేరే ముందు చెప్పాడు, నేను అభివృద్ధి కోసమే పార్టీ మారాను అన్నాడు. మీకు అందరికీ తెలుసు, మారి సంవత్సరం అయింది, ఇంకొక సంవత్సరంలో మళ్ళీ ఎన్నికలు వస్తాయి. ఏ అభివృద్ధి చేశారు? బిల్లులు లేదు కదా, చెరువు పనులు మాత్రం ఇచ్చినారు, సంతోషం. ఆ వాళ్ళు కూడా ఈ రోజు 3 రూపాయలకి 4 రూపాయలకి ఏదో 10 రూపాయలు సంపాదించుకుందామని వడ్డీ తెచ్చి పనులు చేస్తే కనీసం వాళ్ళకైనా న్యాయం చేశారా మీరు? వాళ్ళు కూడా బిల్లులు ఇవ్వట్లేదు. మొత్తం మీరు చేస్తున్నదే మోసం, దగ. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు మీ కుటుంబ సభ్యులకు, మీ పార్టీ కార్యకర్తలకు ఏమైనా చేయాలనుకున్నారు తప్ప ప్రజలకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ మీరు ఏమీ చేయరు అనేది ఖచ్చితంగా అందరికీ తెలిసిపోయింది. ఈరోజు నంద్యాల ఒకే ఒక్క ఎలక్షన్కి చంద్రబాబు నాయుడు గారు 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అంత అవసరం ఉందా? ఎక్కడైనా నంద్యాల ఎన్నికలకి 1000 కోట్లు ఖర్చు పెట్టే అవసరం ఉందా? ఇన్ని రోజులు శిల్పామోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్నప్పుడు అప్పుడు ఎందుకు అభివృద్ధి నోచుకోలేదు మీరు? ఖచ్చితంగా మీకు తగిన బుద్ధి చెప్తారు. కాబట్టి ఇంకొక సంవత్సరం టైం ఉంది, మీరందరూ ధైర్యంగా ఉండండి. మీకు ఏ అవసరం వచ్చినా సర్పంచ్ గిరిరాజారెడ్డి గారు ఉన్నారు, మోహన్ రెడ్డి గారు ఉన్నారు, శ్రీరామరెడ్డి గారు ఉన్నారు, సోము ప్రహ్లాద ఉన్నారు, వీళ్ళందరూ చూసుకుంటారు. వాళ్ళ వల్ల కాదండి, నేను కూడా వస్తాను. మీరు అర్ధరాత్రిలో ఫోన్ చేయండి. చేసుకోవాలి కాబట్టి అందరికీ ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సెలవు తీసుకుంటున్నాను.